ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము సభాపర్వము సీతాపహరణము. అవకాశం కోసం చూస్తున్న రావణుడు సన్యాసి వేషంలో అక్కడికి వచ్చాడు. మార్గాయాసంతో అలసినట్లు కనిపిస్తున్న రావణుడిని చూసి అతిథి సత్కార్యాలు చేసింది సీత. సీతను చూసిన రావణుడు మోహవివసుడై, నా పేరు రావణుడు, దానవ నాయకుడను, నా రాజధాని లంక. నువ్వు నన్ను భర్తగా వరించి భోగాలు అనుభవించు. రాజ్యాన్ని కోల్పోయి అడవుల వెంట తిరుగుతున్న రామునితో ఏం సుఖపడతావు? ఏమీ ఆలోచించక నన్ను వరించు అన్నాడు. అప్పుడు సీత, మీరిలా మాట్లాడడం తగదు. సూర్యచంద్రులు తేజం కోల్పోయినా, ఆకాశం నేలకొలినా, సముద్రాలు ఇంకిపోయినా, భూమి బద్దలైనా నేను నా భర్త రాముని తప్ప అన్యుని తలవను అన్నది. నేను నా భర్త రాముని తప్ప అన్యుని తలవను అన్నది. రావణుడు సీతను బలవంతంగా పట్టుకుని ఆకాశానికి ఎగిరాడు. అప్పుడు సీత పెద్దగా కేకలు వేస్తూ, దేవతలారా, నేను జనక మహారాజు కూతుర్ని, రాముని భార్యను. ఈ రావణుడు నన్ను బలవంతంగా ఎత్తుకుపోతున్నాడు. మీకు నమస్కరిస్తాను, నన్ను కాపాడండి అని రోధించింది. ఆ అరుపులు జటాయువు అనే పక్షి విని రావణుడిని అడ్డగించాడు. ఓరి రావణ, నువ్వు ఈమెను ఎందుకు బలవంతంగా ఎత్తుకుపోతున్నావు? ఈమెను విడగోపోతే నిన్ను సంహరిస్తాను అన్నాడు. జటాయువుకి రావణుడికి మధ్య పోరు ఘోరంగా జరిగింది. జటాయువు తన ముక్కుతో గోళ్లతో రావణుని గాయపరిచాడు. రావణుడు జటాయువు రెక్కలను ఖండించగా జటాయువు నేలకూలాడు. రావణుడు సీతను ఎత్తుకుపోతున్నాడు. ఇక తనను రక్షించేవారెవరూ లేరనుకుంటున్న సమయంలో ఋషముఖ పర్వతాలపై ఉన్న వానరాలను చూసి తన ఆభరణాలను చిరకొంగన మూటగట్టి కింద పడేసింది. రావణుడు సీతను లంకకు తీసుకెళ్లాడు. సీతను అశోకవనంలో ఉంచి రక్షణగా రాక్షస స్త్రీలను కాపలా ఉంచాడు. దండకారణ్యంలో మారుతిని సంహరించి రాముడు కుటీరానికి తిరిగి వస్తున్నాడు. అప్పుడు దారిలో లక్ష్మణుడు ఎదురు రాగా రాముడు లక్ష్మణుడితో, రాక్షసులు తిరిగే ఈ అరణ్యంలో సీతను ఒంటరిగా ఎందుకు వదిలి వచ్చావు అని మందలించాడు. అప్పుడు లక్ష్మణుడు సీత తనను ఆక్షేపించిన విషయం వివరించాడు. రాముడు జరిగిన దానికి చింతించగా దుశ్శకునాలను గోచరించాయి. సీతకు ఏదో ఆపద వచ్చిందని మనసు శంకించింది. కుటీరంలో సీత కనపడలేదు. అక్కడ కనిపించిన సంకేతాలు చూసి సీత అపహరణకు గురి అయినట్లు గ్రహించి వేదన పడ్డారు. సీత కోసం అన్వేషించటం మొదలుపెట్టారు. దారిలో కొనవూపిరితో ఉన్న జటాయువు కనపడి, రామా, నా పేరు జటాయువు, నేను నీ తండ్రి దశరథునకు మిత్రుడను. నీ భార్య సీతను రావణుడు అపహరించి దక్షిణ దిక్కుగా తీసుకుపోయాడు. నేను అడ్డగించినందుకు నా రెక్కలు ఖండించాడు అని చెప్పి ప్రాణాలు విడిచాడు. రాముడు జటాయువుకు అంతిమ సంస్కారాలు చేశాడు. రామలక్ష్మణులు సీతను వెతుకుతూ దక్షిణ దిశగా వెళ్లారు. వారికి దారిలో కబంధుడు లక్ష్మణుని పట్టుకున్నాడు. కబంధుడు ఒక వింత జీవి. దాని గుండెలో కళ్ళు, పొట్టలో నోరు ఉంటుంది. చేతులు మాత్రం చాలా పొడుగు. అది కూర్చున్న చోటు నుంచి కదలక చేతులను చాచి చిక్కిన జంతువులను పట్టుకుని తింటూ జీవిస్తుంది. లక్ష్మణుడు కబంధుని పట్టు నుండి తప్పించుకోలేకపోయాడు. అప్పుడు అన్న శ్రీరాముడితో, నన్ను రక్షించు, నీకు రాజ్యం పోయింది, తండ్రి మరణించాడు, భార్యను పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఈ కబంధుడు నన్ను పట్టుకున్నాడు. నా వంటి దురదృష్టవంతుడు ఉంటాడా అని అరిచాడు. అప్పుడు రాముడు లక్ష్మణునికి ధైర్యం చెప్పి బాణాలతో కబంధని హస్తాలు ఖండించి లక్ష్మణుని విడిపించాడు. ఒక కత్తి తీసుకొని కబంధని పొట్ట చీల్చగా అతడు ఒక దివ్య పురుషుడిగా మారిపోయాడు. రామ, నేను విశ్వావసు అనే గంధర్వుడను. బ్రహ్మదేవుని శాపం వలన నాకు ఈ రాక్షస జన్మ వచ్చింది. నేడు నీ వలన నాకు మోక్షం కలిగింది. రావణుడు అనే రాక్షసుడు నీ భార్యను తీసుకువెళ్లి లంకలో ఉంచాడు. పంపా సరస్సు ఒడ్డున ఉన్న ఋషముఖ పర్వతంపై వాలి సోదరుడైన సుగ్రీవుడు నివసిస్తున్నాడు. అతనితో నువ్వు సఖ్యం చేసి నీ కార్యం సిద్ధిస్తుంది అని చెప్పి గంధర్వుడు వెళ్ళిపోయాడు.